గోపాలుడే ఏమిటి పాప? సార్, నేను అర్జెంట్ గా బడ్జెట్ సెంటర్కి వెళ్ళాలి, కొంచెం లిఫ్ట్ ఇస్తారా? చూడు పాప, బడ్జెట్ సెంటర్ ఎక్కడుందో పకోడీల సెంటర్ ఎక్కడుందో నాకు తెలియదు. నువ్వు ఎక్కడ దిగాలనుకున్నావో వరఫర్లాంగ్ ముందుగా చెప్పు, బ్రేక్ వేయడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే బండికి వయసు అయిపోయింది కదా, బ్రేక్ లూజ్ అయిపోయినాయి. థ్యాంక్స్ అండి, మీ మేలు. ఎలాగోలా ఈ జన్మలోనే రుణం తీర్చేసుకో. రా, ఎక్కు. ఎక్కవే ఎక్కవే కోకిల, ఎక్కవే ఎక్కవే కోకిల, రావే 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 కోకిల, రాగములు అనురాగము మీరా, రంగిల చేవి కోకిల, రావే రావే. ఏం బాబాయ్, ఇక్కడ దిగుతావా? లేదండి, అవతల పక్క రోడ్డుకి. అవతల పక్క రోడ్డా? అమ్మ బాబాయ్, ఇంకేమన్నా ఉందా? అక్కడికి వెళ్తే దొంగలు ఉంటారు, వాళ్ళ దగ్గర కత్తులు ఉంటాయి, మన ఇద్దరిని దోచి అవతల పారేస్తారు. మరి దొంగలు అన్నప్పుడు ఆ మాత్రం ఉండకపోతే వృత్తి ద్రోహం కదండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నానుకోండి. నువ్వు ఉంటావేటి పాప? ఉన్నావుగా. నా దగ్గర పిస్టల్ ఉందనుకోండి. నీ దగ్గర పిస్టల్ ఉంటావేటి? అంత తమాషా. మీ చెవుల కమ్మలు, మెడలో గొలుసు, చేతులున్న వాచి, జేబులోనున్న డబ్బులు తీసివ్వండి అని అడుగుతున్నాను. మరి చేస్తే పర్వాలేదు, ఇవ్వకపోతే చంపి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాకుంది కదా. చంపే ఎందుకు? నేను దొంగను కనుక. ఇవ్వో. చూడు పాప, ఆదాలు చేయడం ఏం బాగాలేదు. మరి ఏం చేద్దామండి? ఉద్యోగ ధర్మం. ఏం ఉద్యోగ ధర్మం? మగాడు ఆడదాన్ని దోపిడీ చేయడం విన్నాం గానీ ఆడది మగాడిని నిలువు దోపిడీ చేయడం ఎక్కడా వెళ్ళలేదు. అసలు ఇది పురోగమిస్తున్న మన నాగరికతకు నిదర్శనం అనుకోవాలా, తిరోగమిస్తున్న మన నాగరికతకు ప్రదర్శనం అనుకోవాలా? ఏమైనా అనుకోవచ్చు, ముందు తీసి ఇవ్వు. ఇదిగో పర్సు. అమ్మ, ఇది నా ఆరో ప్రాణం. మా ఆవిడ దీన్ని నాకెంత ప్రేమగా ఇచ్చింది, ఇది లేకపోతే ఇంట్లో రానిపోతుంది. ఇదిగో టోటల్. మరి నిన్నటి కలెక్షన్ మాట ఏంటి? ఏం కలెక్షన్ గురువా? నిన్న పొద్దున బస్ స్టాండ్ దగ్గర 3 గంటలు బీటేసి ఒక సిల్క్ లాల్చిని నరికితే 150 రూపాయలు. అట్నుంచి రైల్వే స్టేషన్ కి వెళ్లి రాత్రి 1 గంట దాకా బీటేసి ఓ సేటు కానీ తగ్గితే 100 రూపాయలు. మధ్యాహ్నం ఆ సినిమా హాల్ మాట ఏంటి? పైగా ఏ సర్టిఫికేట్ సినిమా కూడాను మలయాళం. అక్కడే వచ్చింది తంట. ఏ జనాలు లేరా? ఉన్నారు, అందరూ చిన్న పిల్లలు. అది ఏ సర్టిఫికేట్ సినిమా కదా, బడగొట్టి 3 రూపాయలు జేబులు వేసుకొచ్చారు. వాళ్ళ దగ్గర ఏం జరుగుతుంది? ఇసుక తప్ప. సరే సరే, హరికథలు కట్టిపెట్టి ఆ లోపల ఉన్న 100 రూపాయలు తీ. ఏ లోపల ఉంది? తీసిస్తావా తీసుకోమంటావా? అంత పని చేయకు, తీసిస్తాలే. రీటా, నా దగ్గర నీ ఆట. అబ్బా, నీ కళ్ళు ఎక్స్రే కళ్ళు గురువా. బ్యాటు బాటిల్లో నాటు పోసిచ్చి నీటని చెప్తే నమ్మే పకోడీ వేధను కాదు. ఇంకోసారి తేడా వచ్చిందంటే రామా టాకీస్ దగ్గర వేస్తాను. 4 డ్యూటీల్లో నలిగిపోతావు, సరేనా? అమ్మో అమ్మో, అంత పని చేయకు, నీకు దండం పెడతా గురువా. దండం దేవుడికి పెడితే వరాలు ఇస్తాడు, పూజారికి పెడితే ప్రసాదం పెడతాడు. ఈ 10 రూపాయలు తీసుకుని చికెన్ బిర్యానీ తిని కిళ్ళి వేసుకో, అరిగిపోతుంది.